హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ టెక్నాలజీకి చాలా దూరంగా ఉన్న ప్రజలు వాళ్ళు ఎక్కడో దూరంగా కొండల మీద ఇల్లు కట్టుకొని అక్కడే జీవించడం వాళ్ళ రోజువారి పని. వాళ్ళ భాష కూడా మనకు అర్థం కాదు. కొండ భాష అనే తెగ భాష వాళ్ళది. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ ఊరికి దగ్గరలో జరిగిన ఒక సంఘటన ఆ రోజుల్లో చాలా మంది చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే జనాలకు కూడా వెన్నులో వణుకు పుట్టించిందంటే అది ఎలాంటి భయంకరమైన సంఘటనో మీరే ఊహించండి. పాలకొండ పక్కనే ఉన్న సీతంపేట అనే ఏజెన్సీ ఏరియా దాటితే అక్కడి నుండి అన్ని కొండలే. ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం, చిన్న చిన్న చినుకులు పడుతూ చాలా అందమైన ఒక ఘాట్ రోడ్ నుండి కొండ ఎక్కితే ఆ కొండ మీద చిన్న చిన్న గ్రామాలుంటాయి. అందులో జనానికి మనకి అస్సలు సంబంధమే ఉండదు. మనకి చాలా దూరంగా మనకన్నా చాలా బలంగా ఉండే మనుషులు వాళ్ళు. ఆ కొండల మీద ఒక అందమైన జలపాతం ఉంటుంది. కానీ దాని అందాన్ని పాడు చేస్తూ ఆ జలపాతానికి ఒక భయంకరమైన చీకటి కోణం ఉంది. ఆ రోజుల్లో చాలా స్కూల్స్కి అదే పిక్నిక్ స్పాట్. స్కూల్ పిల్లల్ని పిక్నిక్కి తీసుకుని వెళ్ళే ప్లేసెస్ అవి. చాలా మందికి అక్కడ ఏముందో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉండేవారు. ఒకరోజు ఒక స్కూల్ పిల్లల్ని ఆ ప్లేస్కి పిక్నిక్ తీసుకుని వెళ్ళారు. పొద్దున్నుండి సాయంత్రం వరకు పిల్లలందరూ ఎంజాయ్ చేసిన తర్వాత చీకటి పడుతున్న వేళలో స్కూల్ బస్ స్టార్ట్ అయ్యే కొన్ని నిమిషాల ముందు పిల్లలందరినీ ఎక్కించేసి అందరూ బస్ డ్రైవర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతకీ డ్రైవర్ రాకపోయేసరికి కొంతమంది టీచర్స్ ఆ జలపాతం దగ్గర ఉన్నాడేమో అని చూడ్డానికి వెళ్లారు. అలా వెతుకుతూ ఉంటే ఆ జలపాతం కిందన ఆ టీచర్స్లో ఒక ఆవిడకి ఏదో వింతగా కనిపించడంతో దాని వైపే అడుగులు వేస్తూ వెళ్ళింది. ఎవరో తనకి దగ్గరలో ఉన్న ఒక ఫీలింగ్. తన చెవికి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నా కూడా వాటన్నింటినీ పక్కకి నెడుతూ ఎవరో నడుస్తున్న పాదాల శబ్దం ఆవిడ చెవిలో పడింది. ఆ శబ్దం వచ్చిన వైపు ఎంత చూస్తున్నా ఆవిడకి ఎవరూ కనపడట్లేదు. కొంచెం భయం వేసి వెంటనే అక్కడి నుండి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా టీచర్స్కి చెప్పింది. అందరూ కలిసి వెళ్ళేసరికి ఆ స్పాట్లో బస్ డ్రైవర్ కింద పడిపోయి ఉన్నాడు. ఎంత లేపుతున్నా లేవకపోయేసరికి ఆ గ్రామ ప్రజల్ని పిలిచి చూపెట్టారు. కానీ ఆ బస్ డ్రైవర్ చనిపోయాడనే భయంకర విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఈ ఏరియా నుండి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి ఆ గ్రామంలో డ్రైవింగ్ తెలిసిన ఒక అతను వీళ్ళందరినీ తీసుకొని ఆ కొండ దాటించేశాడు. అసలు ఏం జరిగిందని ఆ గ్రామంలో ఉంటున్న అతన్ని అడిగితే, అక్కడ మా ఊరి తాలూకా చీడ ఉంది. ఎవరైనా మా ఊరి వాళ్ళు తప్ప అటువైపు ఎవరు వెళ్ళినా చంపేస్తుందని చెప్పాడంట. టీచర్స్ అందరికీ అర్థం కాక ఊరి చీడ అంటే ఏంటి అని అడిగారు. ఈ చీడ మా ఊరికి కాపలాగా ఉంటుంది. మా పూర్వీకులలో చనిపోయిన వారే మా ఊరికి కాపలాగా ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మా పొలాల మీద మా పంటల మీద పడి పాడు చేయాలని చూసినప్పుడు ఈ చీడలే మమ్మల్ని కాపాడుతాయి. మా గ్రామానికే కాదు, చుట్టుపక్కల అన్ని గ్రామాలకు ఇవి ఉంటాయి. మా ఊరి చీడ ఆ జలపాతం పక్కన ఉండే మా పొలంలో ఉంటుంది. ఎవరైనా అటువైపు వస్తే చంపేస్తుంది. అందుకే అతన్ని చంపేసింది అని అతను చెప్పాడు. ఒంటరిగా మా ఊరు ఎప్పుడూ రాకండి. ఒకవేళ వస్తే మమ్మల్ని అడిగి ఎటైనా వెళ్ళండి. కానీ మమ్మల్ని అడగకుండా ఏం చేసినా మీ ప్రాణాలే పోతాయి. అటువైపు ఒంటరిగా ఒక ఆవిడ కూడా వెళ్ళిందిగా, ఆవిడకి జాగ్రత్తగా ఉండమని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అందరూ ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు. రాత్రి ఏం జరిగిందో తెలీదు. అక్కడికి ఒంటరిగా వెళ్ళిన ఆవిడ ఇంట్లో అర్ధరాత్రి అందరూ ఒక్కసారిగా నిద్రలేచారు. ఇంట్లో గట్టిగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఏదో అర్థం కాని భాషలో ఒక ఆడమనిషి వాయిస్తో ఎవరో మాట్లాడుతున్నట్టు ఇల్లు మొత్తం రీసౌండ్ వస్తోంది. ఆ టీచర్ మంచం మీదనే కూర్చుని ఏడుస్తూ భయపడుతూ ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, అది ఇక్కడికి కూడా వచ్చింది. ఇంతవరకు నా పక్కనే కూర్చుని నన్నే చూస్తుంది అని చెప్పింది ఆవిడ. ఆ రాత్రంతా ఇల్లంతా ఏవేవో అరుపులు. ఇంట్లో వాళ్ళందరికీ ఎవరో ఒక ఆడమనిషి తిరుగుతున్న ప్రెజెన్స్ వచ్చింది. ఆ రోజు నుండి ఆ టీచర్ ఇంట్లో రోజు రోజుకి ఇలాంటి భయంకరమైన సంఘటనలు పెరిగిపోతూ వచ్చాయి.
ఆ టీచర్ ఫిజికల్గా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి హెల్త్ కండిషన్స్ బాగోలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ వరకు వెళ్ళింది. సడన్గా ఏదో కొండ భాషలో మాట్లాడుతూ వాయిస్ కూడా మారిపోయేది ఆవిడకి. అలా అలా ఆవిడ ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి భయంతో అందరూ దూరం అయిపోయారు. ఇక రాత్రి అయితే ఆవిడ ఇంటి వైపుగా ఎవరు వెళ్తున్నా కిటికీలో నుండి చూసి పిలిచేది. ఎవరైనా దగ్గరగా వెళ్ళేసరికి ఆవిడలో ఉండే అసలు రూపంతో మాట్లాడుతూ భయపెట్టేది. చిన్నపిల్లల్ని చాలామందిని తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచేసేది. ఎలాగోలా వెతికి ఆ పిల్లల్ని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి చూస్తే ఆ పిల్లల బాడీ మీద గోర్లతో గీసిన రక్తపు గీతలు ఉండేవి. ఇలా చాలా భయపడిపోయి ఆవిడ పెదనాన్న ఒక పూజారిని తీసుకొచ్చి చూపిస్తే ఆ పూజారి ఈవిడని మళ్ళీ ఆ ఊరికే పట్టుకుని వెళ్దాం, అక్కడైతేనే ఈవిడకి పట్టిన ఆ చీడని వదలడానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పడంతో మళ్ళీ ఆవిడని తీసుకుని ఆ ఊరికే పట్టుకొని వెళ్లారు. ఆ ఊరి జనాలు ఏవేవో పూజలు చేసి ఆ పట్టిన చీడ వదిలేయడానికి ఏవో తాయెత్తులు కట్టి ఒక నైట్ మొత్తం ఆవిడని ఒక చెట్టుకి కట్టి ఉంచేశారు. ఆ మరుసటి రోజు వెళ్ళి చూసేసరికి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంది. ఆవిడని వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పగిస్తూ ఇక ఏం పర్వాలేదని చెప్పారంట. కానీ ఏమైందో తెలీదు. కొన్నాళ్ళకే ఆవిడ ఇంటి తలుపులని తీసి చూస్తే ఆవిడ చనిపోయి పడుంది. ఎలా చనిపోయిందో ఎవ్వరికి అర్థం కాలేదు. మారుతున్న కాలగమనంలో రోజులయ్యే కొద్దీ ఈ సంఘటనని చాలామంది మర్చిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఎందుకు నాకు ఇంత బాగా గుర్తుందంటే నా చిన్నప్పుడంతా ఆ చుట్టుపక్కల ఏరియాస్లోనే పెరిగాను. ప్రతిరోజు దీని గురించే ఊరంతా మాట్లాడుకునేవారు. ఇది జరిగి చాలా కాలమైనా కూడా ఇప్పుడు వెళ్ళి అడిగితే ఆవిడ కిటికీ నుండి ప్రతి రాత్రి బయటికి చూసే ఇన్సిడెంట్స్ పక్కాగా ఆ ఊరి జనం చెప్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.